హాయ్ అండి. ఈరోజు నేను మండీ మసాలా చేస్తున్నానండి. లవంగాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, బండ పువ్వు అండి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, జాజికాయ అండి. జాజికాయ ఒకటే, జాపత్రి అంటారు కదండి, అది ఇవన్నీ కలిపి మనం ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి పొడి చేసేసుకుందాము. మండీ మసాలా అండి అయిపోయింది. ఆడేసాను. బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటేనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈరోజు నేను మండీ బిర్యానీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ అండి, పెద్ద అండి, బాగా పెద్ద ముక్కలు కొట్టించుకోవాలి. ఇలా నాట్లు పెట్టేసాను, నేనే పెట్టేసాను, క్లీన్ చేసి పెట్టానండి. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. పసుపు అండి, 1 స్పూన్ పసుపు. అలాగే మండీ మసాలా ఆడుకున్నాం కదండి మనం, మండీ మసాలా ఒక 2 స్పూన్లు అంటే ఎక్కువ అండి. 2 కోళ్ళు ఇవి అంటే చుట్టాలు వచ్చారు, వాళ్ళ కోసం చేస్తున్నాను. 2 స్పూన్లు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 4 స్పూన్లు అండి. 4 స్పూన్లు వేసుకుందాము. అందులో ఒక 2 స్పూన్లు వేసుకుందాము రైస్లో. నాలుగు స్పూన్లు అండి. ఒక 2 స్పూన్లు కారం, అంటే మనం ఇందులో మండీ మసాలా ఎండుమిర్చి వేసానండి, అందుకొంచెం ఘాటు ఎక్కువైపోద్ది. 2 స్పూన్లు వేసాను కారం. ఇందులోనే చికెన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం వాటర్ అండి, కొంచెం వాటర్. ఇదంతా చికెన్కి పట్టించేసేసుకుందాం మనం మసాలాలన్నీ. చికెన్ పట్టించేద్దామండి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టించేయాలండి. నాట్లు పెట్టుకున్నాం కదా మనం, ఇలాగా నాట్లు పట్టించుకోవాలి. నాట్లు పెట్టాను కదండి, నాట్లలోకి బాగా మసాలా వెళ్ళిపోవాలి, అప్పుడే బాగుంటుంది. అంటే జాయింట్లే వేస్తున్నానండి, జాయింట్లే కదా వేస్తారు, నేను జాయింట్లే వేస్తున్నాను. కోడి 6 ముక్కలు కొట్టించుకొచ్చారండి, పెద్ద ముక్కలు. ఈ మండికి పెద్దవి అయితేనే బాగుంటాయి. ఇలాగ వెళ్ళిపోవాలండి, మసాలా అంతా ఈ నాట్లలోకి వెళ్ళాలి. కలిపేసానండి. దీన్ని 1 గంట పక్కన పెట్టేసుకుందాము. చికెన్ మండీకండి మనం చికెన్ కలిపేసి పెట్టుకున్నాం కదా, బియ్యం నానబెట్టాను. 1.5 కేజీ బియ్యం అండి, బాస్మతి రైస్. ఇవి కూడా 1 గంట అరగంట నానాలి. ఈ లోపల మనం ఫ్రై చేసేసుకుందామండి చికెన్ ముక్కల్ని. అసలైందే మర్చిపోయానండి, ఉప్పు వేయటం. ఉప్పు వేసి కలిపిద్దాము. వేయించుకుంటున్నాం కదండి మండీ బిర్యానీకి. ఒక ఏపు ఏగిని ఇప్పుడు తిరగేసుకుందాను. అన్నీ తిరగేసేసుకుందాం. 2 వైపులు ఎగిపోయినాయండి. ఇప్పుడు దాంట్లో తీసేసుకుందాము. మిగతా ముక్కలు కూడా అలాగే వేయించేసుకుందాము. మండీకి ఫ్రై అవుతుంది కదండి, ఈ లోపల మనం రైస్ వండుకుందాము. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసాను. అంటే మనం ఫ్రైలో ఆయిల్ వేసాం కదండి, అందుకని ఇందులో కొంచెం వేసాను నేను. అన్ని మసాలాలోని
అలాగే ఉల్లిపాయలండి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు బాగా వేయిపోవాలి ఎర్రగానే. బిర్యానీ ఆకు కూడా వేసానండి మసాలాలతో పాటు. అంటే మసాలాలు చాలా తక్కువ వేసాను. అందులో మనం మండీ మసాలా చేసాం కదండి, అందరూ ఎక్కువ వేసాను కదా మసాలాలు, దానికోసము. ఇప్పుడు మాకు లేగినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు, అంటే అందులో ఒక 4 స్పూన్లు వేసాను, ఇందులో ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అండి, బాగా ఆగాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోవాలి. వేగిపోయిందండి మా అల్లం వెల్లుల్లిపాయ కూడా. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఈ గ్లాస్తో 6 గ్లాసులు వేసాను రైసు, ఈ గ్లాస్తో 9 గ్లాసులు వేసుకోవాలి. ఒకటి, 2, 9 గ్లాసులు వేసేసుకుందాము. 9 గ్లాసులు వాటర్ వేసానండి. రైస్కి సరిపడా వేసుకుందాం ఉప్పు. మనం అందులో కూడా వేసాం కదండి, చూసి వేసుకోవాలి. సలసలా మరగాలి ఎసరు. ఎసరేసి ఉప్పు వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి సరిపడా. అంటే చాలా ఘాటుగా ఉన్నాయి, సరిపోతే ఎక్కువ అక్కర్లేదు. ఒక 10 వేసాను నేను. మరగనిద్దామండి సలసలా అని. ఎసరు మరుగుతుంది కదండి, ఇలాగా సలసలా మరుగుతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఇందులోని. ఉప్పు కూడా సరిపోయిందండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. రైస్ వేసేసుకుందామండి. 1 గంట ముందు నానబెట్టేసాను కదా, వేసేసుకుందాము. రైస్ వేసానండి, బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాను. దీని మేము మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందామండి. ఇలా దగ్గరికి అయిపోయింది కదండి బిర్యానీ. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎనభై శాతం ఉడికిందండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, మనం పైన పెట్టేసుకుందాము. రైస్ ఉడికింది కదండి 80%. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎంచి పెట్టుకున్నాం కదా మనం, ముక్కల్ని అవి పెట్టుకుందాం ఇలాగా పైన. చుట్టూ పేర్ చేసుకోవటమేనండి ఇలాగా. ముక్కలు పెట్టేసాం కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా, కొంచెం కరివేపాకు, పక్క పొయ్యి మీద పెనం పెట్టానండి. ఇది ఓన్లీ నేను బిర్యానీలుగా పెట్టుకున్నాను. ఈ బిర్యానీ తీసి దీని మీద పెట్టేద్దాము. స్పీడ్ పెట్టానండి. ఒక 10 నిమిషాలు స్పీడ్ పెట్టాలి. 10 నిమిషాలు అయిపోయిందో సిమ్లో సిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. దీని మీద సరిపడా మూత పెట్టేస్తాను.